శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి. మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే మనం అమ్మవారిని అలంకరించడానికి ఒక వీడియో చేశానండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కలిసి ఎలాగా చేయాలనేది అది కూడా ఒక వీడియో పెట్టానండి. మనము తోరణము ఎలా తయారు చేసుకోవాలని కూడా అది కూడా ఒక వీడియో పెట్టాను. నేను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దామండి. మనం ఈ వరలక్ష్మి వ్రతానికి సామాగ్రి ఏమి కావాలన్నది కూడా అది కూడా ఒక వీడియో తీసానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీపారాధన చేసుకున్నాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపమే సర్వతమోహమం దీపేన సాధ్యతే దీపలక్ష్మి నమోస్తుతే. దీపారాధన చేసుకున్న తర్వాత మనం దీపం కుందులకు బొట్టు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకున్నాండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. నాలుగోసారి చేయగలరు. గంటకు బొట్టు పెట్టి వాయించుకున్నాం. ఆగమాతంతో దేవానంగమమాత్తంతో రక్షదం కురు యద్గంటారావ తత్వదేవత్వహలంచనం. 2 అక్షంతలు పట్టుకొని ఈ మంత్రం చదువుకుంటూ మనం ఎడమ పక్కకు వేసుకోవాలి. అపక్రమాత భూతాద్య సర్వేతే భూమి భారక సర్వేశ్వర విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఉత్తిష్టాంతభూత విచాచః ఏతే భూమి భారక ఏతే శర విరోధేన బ్రహ్మకర్మ సమారభే. మన ఎడం పక్కకు వేసుకోవాలి. ప్రాణాయామం ఒక పక్క ముక్కు క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం గం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గం సత్యం ఓం తత్ర వితేర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపజ్యోతిర సంవృత బ్రహ్మ భూర్భువస్సుః మమ అనుకొని చేయి తీసేసుకోవాలి. ఇక్కడ సంకల్పము చెప్పుకోవాలి. మమ పాతదురే దక్షద్వార శ్రీ పరమేశ్వర విద్యేదే శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాధయ పవర్తమానస్య ఆదిబ్రహ్మ ద్వితీయ ప్రాప్తే శ్వేతవరార కల్పో వైశ్వానరే మనువంతరే కలియుగే ప్రథమ పాదే జంబి దీపే భరత వర్ష భరత ఖండే మేరు దక్షిణ దిగ్ధాదే. ఇక్కడ గోత్రాలు ఏ నెల సంవత్సరము తిథి చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానాం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం ఇష్ట మనోఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పూజం కరిష్యే. మన కలశానికి ఒక చెంబు పెట్టుకున్నాం కదండి. ఉంగరం వేలు ఒకసారి చాలు. శ్రీ మహాగణపతి పూజం కరిష్యే. మళ్ళీ ఒకసారి మనం ఉంగరం వేలు తాకాలి. ఇక కలశారాధన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్యమాశ్రితాః మూలే తత్ర సితో బ్రహ్మ మధ్య మాత్రగణస్తథ సుక్షతో సాగర సర్వ సప్తదీపో సుందర ఋగ్వేద యజుర్వేద సామవేద రంగః అంగైత సైత శర కలశాంబు సమాశ్రితాః. ఒక కలశంలో ఒక పువ్వు వేసుకున్నాం అనేది ఈ మంత్రం చదువుకుంటూ ఓం అనుకోవాలి. ఓం గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధౌ కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తితః కలిశోదకేన దేవ ఆత్మానం పూజద్రవ్యం చ సంప్రోక్షః. మళ్ళా నీటి మీద మనము శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ గణపతి పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఒక పువ్వు వేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి. మళ్ళీ ఒక పువ్వు వేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆసనం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు వేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః పాదే పాద్యం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అస్యాఘ్యం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ముఖ్య ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః
స్నానాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. దూదితోనే చేసిన వస్త్రము పెట్టుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతము వేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. పూతోన ఒక పూతోన గంధం ఉంచి స్వామి పాదాల దగ్గర వినాయకుని ముందు పెట్టుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్ప పూజయామి. ఇక్కడ ఒక పువ్వు పెట్టుకోవాలి. ఈ మంత్రాలు చదువుకుంటూ పువ్వులు గాని గరిక గాని అక్షంతలుగాతోన గాని చేసుకోవాలి పూజ. ఇక్కడ వినాయకుని పూజ మనం గరికతోన గాని పువ్వులతోన గాని అక్షంతలతోన చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు గరికతోనే చేస్తున్నాను. ఓం సుముఖాయనే నమః. ఓం ఏకదంతాయనే నమః. ఓం కపిలాయనే నమః. ఓం గజకర్ణకాయనే నమః. ఓం లంబోదరాయనే నమః. ఓం వికటాయనే నమః. ఓం విఘ్నరాజాయనే నమః. ఓం గణాధిపాయనే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయనే నమః. ఓం పాలచంద్రాయనే నమః. ఓం గజాననాయనే నమః. ఓం వక్రతుండాయనే నమః. ఓం శూర్పకర్ణాయనే నమః. ఓం హేరంభాయనే నమః. ఓం స్కందపూరజాయనే నమః. సర్వసిద్ధిప్రదాయకాయనే నమః. కుమారగురవే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః. నానావిధ పరళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రయామి. ధూపము చూపించుకోవాలి. శ్రీ మహాగణాధిపతియే నమః. దీపం దర్శయామి. దీపము చూపించుకోవాలి. నైవేద్యం ఏంటంటే మనము వినాయకుడికి బెల్లం ఇష్టం కదండి. బెల్లము నైవేద్యం పెట్టుకున్నాము. బెల్లము 2 అరటి పండ్లు. ఓం భూర్భువస్య భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అమృతోపసరణమపి. ఓం ప్రాణాయ స్వాహ. అపానాయ స్వాహ. వ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపితానమదే ఉత్తర పురుషాస్తోపక్షణ పాదోపక్షాళామి. శ్రీ మహాగణాధిపతిని గూఢోపచార నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలము పెట్టుకోవాలి. ఇక్కడ హారతి ఇచ్చుకోవాలి. వేదాహమేకం పురుషం మహంతం ఆదిత్యవరణం తమసర్వభారే సర్వాణి రూపాణి నిశించవీర నామాన్ కృపణ్యదాస్తే. ఓం శ్రీ మహాగణాధిపతి కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. స్వామికి 3 సార్లు చూపించేసి ఒక నీళ్ళ చుక్కలేసి మన హారతి తీసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆత్మ ప్రదస్కారం సమర్పయామి. 2 అక్షంతులు వేసుకోవాలి. ఇక్కడ వినాయకుడికి మనం మంత్రపుష్పం ఆత్మప్రదర్శనం చేసుకున్నాం కదండి. ఓం గణపతిం ప్రసాదం శిరసా గృహామి. సహస్ర పరమాదేవి శతమూల శతాం కురు. సర్వఘం హరత మే పాపం దుర్వాదుస్వప్న నాశినిం. మన వినాయకుడికి పూజ చేసిన పువ్వులు ఒక పువ్వు తలలో పెట్టుకోవాలి. మనం ఇక్కడ వినాయకుని పూజ అయిపోయిందండి. మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ చేద్దామండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆచమనం చేసుకున్న తర్వాత గోత్రనామాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుందాం. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. ఇక్కడ 4వసారి చేయి కడుక్కోవాలి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిన 2 పువ్వులు చేతిలో పట్టుకొని మనము ఈ మంత్రము చదువుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతా భవ సర్వదా. చిరోదవర్ణ సంబోధే కమలే కమలాయలే సుస్థిరా భవే గేహే సురాసరా నమస్కృతే. శ్రీ వరలక్ష్మి దేవతాయ ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. స్వామివారి దగ్గర 2 పువ్వులు వేసుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాయే ఆవాహయామి దేవీత్యం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మి దేవతాయనే నమః. ఆవాహయామి. 2 పువ్వులు వేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయనే నమః. రత్న సింహాసనం సమర్పయామి. 2 పువ్వులు వేసుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. ఆగ్యం సమర్పయామి. 2 పువ్వులు వేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయనే నమః. పాద్యం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క చల్లాలి.
ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళొక నిలచక చదువుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. మనం పాలు కొంచెం ఉన్నాయి కదండి, పాలు చూపించుకొని మళ్ళీ వేసుకోవాలి. అమ్మకు చూపించేసి అలా వేసుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. శుద్ధ ఒక స్నానం సమర్పయామి. ఒక నిలచక చదువుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రయజ్ఞం ఏంటంటే అమ్మవారికి మనము చీర జాకెట్ పెట్టుకున్నాం కదా, అమ్మవారికి ఇలా చూపించుకోవాలి. చూపించి తల పక్కకు పెట్టుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రము మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. గంధం సమర్పయామి. ఒక పువ్వుతో మనము గంధం ఉంచేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి. 2 అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. పుష్ప పూజయామి. ఇక్కడ పువ్వులు ఉంటే మనము మాల ఉంటే మాల వేసుకోవచ్చు, లేదంటే అమ్మవారికి ఒకటి చామంతి పువ్వు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటాం కదండి. కుంకుమతోనైనా చేసుకోవచ్చు, మన అక్షంతలతోనైనా చేసుకోవచ్చు, పువ్వులతోనైనా చేసుకోవచ్చు, మారేడు దళాలతోనైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏంటంటే నేను కదంబం పువ్వులతోన మారేడు దళాలతోన కుంకుమతోన నేను ఈరోజు నేను అష్టోత్తరం చదువుకుంటున్నానండి. ఇప్పుడు కదంబం పువ్వులండి. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతైతా ప్రధాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం ఈబుద్ధే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయే నమః. ఓం పద్మయే నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వాధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యే నమః. ఓం హిరణ్యే నమః. ఓం శ్రీలక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావైర్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దీప్త్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధ సంభవాయే నమః. ఓం అనుగ్రహ పదాయే నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం లోకశోక వినాశన్యే నమః. ఓం ధర్మనిలాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్వాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలధారాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రపన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇంద్రశీతలాయ నమః. ఓం ఆలలజనన్యే నమః. ఓం పుష్టయే నమః. ఓం శివాయే నమః. ఓం శివకర్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం శుక్లమాల్యాంబరాయే నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కరై నమః. ఓం బిల్వనిలాయే నమః. ఓం వరారోహాయే నమః. ఓం యశస్విన్యే నమః. ఓం ఉదారాంగాయే నమః. ఓం హరణ్యే నమః. ఓం హిమమాలన్యే నమః. ఓం ధనధాన్యకర్యే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైన సౌమ్యాయనే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం ఉపవేష్మగతానందాయనే నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః.
ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనాయనే నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవే నమః. ఓం విష్ణు వక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణు ప్రజ్ఞే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయనే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవారిణ్యే నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయనే నమః. ఓం త్రికాళాగ్న సంపన్నాయనే నమః. ఓం శ్రీ భువనేశ్వర్యే నమః. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజం సమర్పయామి. ఇక్కడ వరలక్ష్మి అమ్మవారికి మనం అష్టోత్తరం చేసుకున్నాం కదండి. అష్టోత్తరం చేసుకున్నాం. మన వెంకటేశ్వర స్వామి కూడా అష్టోత్తరంతోనో మనం తులసిమాలతోనో పూజ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను. అష్టోత్తరం అంటే నేను వీడియోకి లెంత్ అవుతుందని నేను చదవలేదు, మీకు చెప్తున్నానండి. ఇది వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు అయ్యవారికి కంపల్సరిగా పూజ చేసుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. ధూపమాగ్రయామి. ధూపము అగరవత్తుల బాధ కానీ లేకపోతే మనము సాంబ్రాన్ని వేసుకుంటాం కానీ దీంతోనే చూపించుకోవాలి. దీపం దర్శయామి. దీపము చూపించుకోవాలి. నైవేద్యం ఏంటంటే మనము 2 రకాల పండ్లు పెట్టుకున్నాను. కొబ్బరికాయ, 5 రకాల పిండి వంటలు చేసుకున్నాము. అన్నము, కూరగాయలు. మనం ఏంటంటే 9 రకాలే చేసుకున్నాలని ఏం లేదంటే ఎన్ని ఉంటే అన్ని చేసుకొని అలాగా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఏమి చేసుకోకపోయినా పర్వాణం చేసి అయినా మనం ఈ వ్రతం చేసుకోవచ్చు. మనము ఓం భూర్భువః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ప్రపంచామృతో ఉపస్తరణమపి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యన ఒక నీళ్ళ చుక్క కింద తల్లి మధ్య పానీయం సమర్పే అమృతాపితానమన ఉత్తర పోషణ హస్తోపక్షణ పాదోపక్షామి. శ్రీ వరలక్ష్మి దేవత మహా నైవేద్యం సమర్పయామి. వరలక్ష్మి దేవత తాంబూలం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుజ్ఞితో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. కర్పూరాన నీరాజనం సమర్పయామి. 3 సార్లు అమ్మ చూపించేసి ఒక నీళ్ళ చుక్క తలేసి మనం హారతి తీసుకోవాలి. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ వరలక్ష్మి దేవత ఆత్మ ప్రదస్కారం సమర్పయామి. నమస్తే లోక జనని నమస్తే విష్ణు వల్లభే పాహి మం భక్త వరదే వరలక్ష్మి నమో నమః. అమ్మవారికి నమస్కారము చేసుకోవాలి. మనం ఇక్కడ అమ్మవారి పూజ అయిపోయింది కదా. ఇప్పుడు తోరణం పూజ చేసుకోవాలి. ఇక్కడ తోరణాలు ఇక్కడ పెట్టుకున్నానండి. తోరణం పూజ ఇప్పుడు కాసు కూడా ఇక్కడే పెట్టుకున్నాను. కాసు మీదనే అమ్మ ఈ తోరణాలు పెట్టి ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ తోరణం పూజ చేసుకోవాలండి. తోరణాలు ఇక్కడ పెట్టుకున్నాను. తోరణం పూజ చేసుకోవాలి. కమలాయే నమః. ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఈశ్వజనిన్యే నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనాయే నమః. షష్ఠిం గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః. సమస్త గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇక్కడ మనము అమ్మవారికి తోరణం పూజ చేసుకున్నాం కదండి. ఈ తోరణము మనం చేతికి కట్టుకొని మనము కథ చదువుకోవాలి. ఇప్పుడు చేతికి ఇలాగా తోరణం కట్టుకొని మనం ఇలా అక్షంతలు పట్టుకొని మనం కథ చదువుకోవాలండి. నేను కథ కూడా ముందు వీడియోలో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలని చూసాం కదండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.